ఇస్తాం. ఆగండి సార్ కోటేశ్వరరావు గారు, నిజంగా ఇలాంటి డిబేట్ ఒకటి చేయాల్సి వస్తుందని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రాజకీయ నాయకుల విమర్శలు నిజంగానే తారాస్థాయికి చేరుకోవచ్చు. తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడప్పుడు చాలా సంచలనంగా మారుతూ ఉంటాయి. ఇక విమర్శల గురించి మాట్లాడుకునే క్రమంలో ఈ విమర్శలు కొంత కొత్తగా కనిపిస్తున్నాయి. తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు ఈ రోజుల్లో కూడా జరుగుతాయి. వర్షాలు ఆపడం కోసం, వర్షాలు దాంట్లో రాష్ట్రం సుభిక్షంగా ఉండకూడదని చెప్పి ఒక టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులుగా చేసిన కామెంట్స్ను మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు సార్? ఈ వివాదం ఒక అవాంఛనీయమైనటువంటి పరిణామం అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందరికీ తెలుసు క్షుద్ర పూజలకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, నాకు తెలిసినంత వరకు పూజలు అంటే దేవుడా, దేవత, లేకపోతే శక్తి మాకు మేలు చేయమని కోరటం అనేది ఒక సాధారణ అభిప్రాయం. క్షుద్ర పూజలు అంటే అదే దేవుడు, దేవత, శక్తుల్ని ఎదుటి వాళ్ళని నాశనం చేయమని చెప్పేసి కోరటం అనేది సమాజంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఆ విధమైనటువంటి పూజలు చేయించేటువంటి వాళ్ళు ఉన్నారు అన్నది కూడా ఒక అభిప్రాయం. అందువలన ఎవరు ఏ పూజ చేయించారు, ఎవరు ఏం కోరుకున్నారు అనే దానికి ఎక్కడ మనం స్కాన్ చేయడానికి, ఇప్పుడు కేసీఆర్ పూజలు చేశాడు, అది ఆయన కోసమే చేసుకున్నాడా లేకపోతే ఎదుటి వాళ్ళని నాశనం కోసం కూడా చేసుకున్నాడా? ఎవరు స్కాన్ చేయగలరు, ఎవరు స్కాన్ చేసి చెప్పగలరు అనేటువంటి ఒకటి. రెండవది, హరీష్ రావు గారు ఈ ఫలానా తేదీల్లో ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నారు. రెండవది, షిమోగా లేకపోతే తిరుచి, ఈ రెండు కూడా ఒకటి తమిళనాడులో ఉంటే ఒకటి కర్ణాటకలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎవరైనా పూజలు చేసినా, క్షుద్ర పూజలు చేసినా దేనికి చేశారు, నిజంగా చేశారా లేదా అనేటువంటిది ఆ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా నిరూపించగలరు అనేటువంటిది ఒక ప్రశ్న. ఒకవేళ కేసులు పెడితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఇది మా రాష్ట్రం వాళ్ళు కాదు, మా రాష్ట్రానికి సంబంధం లేదు, పరాయి రాష్ట్రం వాళ్ళు వచ్చి ఎవరో పూజలు చేసుకున్నారు, మేమెందుకు విచారణ జరిపించాలని చెప్పేసి అసలు వాళ్ళు కేసులు కూడా తీసుకోరు. అందువల్ల ఇలాంటి చర్చ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ సమాజానికి ఏమి మేలు చేకూర్చాలి, లేకపోతే ఏమి ప్రయోజనం అనేటువంటిది ఒక ప్రశ్న. కానీ ఈ రోజుల్లో ఒకవైపు హరీష్ రావు గారు వర్షాలు కురవకూడదని చెప్పేసి పూజలు చేయించారు. మరి ఇప్పుడు గత కొద్ది రోజులుగా పడుతున్నటువంటి భారీ వర్షాలు, గోదావరికి వరద, అదేవిధంగా కృష్ణా నదికి వస్తున్నటువంటి వరదలు, లేదా వివిధ ప్రాంతాల్లో పడినటువంటి భారీ వర్షాలు, మరి వీటి సంగతి ఏమిటి? ఇవి పడినటువంటి సమయంలో, ఈ విధంగా భారీ వర్షాలు పడి రైతాంగం అంతా సంతోషిస్తున్నటువంటి సమయంలో ఆయన హరీష్ రావు గారు వర్షాలు పడకూడదని పూజలు చేశారని చెప్పేసి మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఎందుకు చెప్పారో నాకైతే అర్థం కావట్లేదు. సార్, సారీ ఫర్ ఇంటరప్షన్, ఒక్క మాట. రేపు పొద్దున వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ వర్షాలు పడటానికి పూజలు చేసిరని చెప్తారు. వాళ్ళు పూజలు పడొద్దని కాదు, ఎక్కువ వర్షాలు పడడానికి చేసిరని చెప్పే రకం అది. అందుకని ఇదంతా కూడా అవాంఛనీయమైనటువంటి చర్చ. దీనివల్ల ఏమీ ఉపయోగమే ఉండదు. ఇప్పుడు పూజలు కావచ్చు, క్షుద్ర పూజలు కావచ్చు, అవి వ్యక్తిగతమైనవి. వ్యక్తిగతంగా ఇప్పుడు మనం నువ్వు పూజ చేయకూడదు లేకపోతే ఇంకోటి చేయకూడదు అని చెప్పేసి ఈ డిబేట్ లో ఉన్నవాళ్ళు కానీ ఎవరు కానీ నిర్దేశించలేరు. అది వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ నమ్మకం, విశ్వాసం. అది అలా అనుకున్నట్లయితే మరి తాడు శ్రీనివాస్ గారు చెప్పారు, మరి బీజేపీ వాళ్ళు ఎక్కడ పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు వాళ్ళు ఎక్కడ చేయించట్లేదా? ఏం చేయిస్తున్నారు వాళ్ళు కోరుకున్న ఇదే. నేను చెప్తుంది ఇదే. తమకు మేలు చేకూర్చాలని కోరుకోవచ్చు, ఎదుటి వాళ్ళు నాశనం కావాలని కూడా కోరుకోవచ్చు. ఎవరికైనా అది వర్తిస్తుంది. ఒక బీజేపీ అనే, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇంకో పార్టీ అని. అందుకని ఇది మనం చూసేటువంటి ధోరణిని బట్టి ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఇస్తారు, లీగల్ నోటీసులు ఇస్తారు, వాళ్ళు ఏమి రుజువు చేస్తారు, ఆయన ఏమి కేసు చేస్తాడు, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మన శివలాల్ గారు చెప్తున్నట్టు అసలు ఆ రోజుల్లో ఆయన ఎక్కడున్నాడో చెప్తే ఒక వివాదానికి తెరదీర్చినట్టు అవుతుంది కదా. ఒక్క మాట, ఎస్ మీరు నోటీసులు ఇవ్వండి, హరీష్ రావు గారు మీరు నోటీసులు ఇవ్వండి, ఏమైనా చేయండి,
మీరు ఆ రోజుల్లో ఎక్కడున్నారో చెప్పండి. పోనీ షిమోగా కానీ లేకపోతే ఆ రోజుల్లో తిరుచి కానీ మీరు వెళ్ళారా? వెళ్తే ఎందుకు వెళ్ళారు? అదే రహస్యమే కాదు కదా. గతంలో మన రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు పెద్ద చర్చ జరిగింది. ఆయన ఎవరో ప్రియురాలని కలవడానికి వెళ్ళారని ఇంకోటి ఇట్లాంటివన్నీ బహిరంగంగా రచ్చ జరిగింది. మరి అప్పుడు అట్లాంటిదే ఇది కూడా. చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఉన్నారా లేదా, లేకపోతే వెళ్తే వెళ్ళారా, వెళ్తే ఏ పూజలు చేయించారు? క్షుద్ర పూజలు కాదు, మంచి పూజలే చేయించాను నా విశ్వాసం అని చెప్పండి. తప్పేముంది అందులో? ఈ కాంట్రవర్సీ ఉండదు కదా. ఈ విధమైనటువంటి చర్చ సమయం వృధా కావటం, డిస్కషన్స్ ఇవన్నీ అవసరం ఉండదు కదా. అందుకని కోటేశ్వరరావు గారు, సారీ ఫర్ ఇంటరప్షన్. లేదు అనుకుంటే రాహుల్ గాంధీ మీద వచ్చినట్టు హరీష్ రావు కూడా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుపోయినా అని చెప్పండి. ఎవరికైనా వర్తిస్తుందండి అది నేను అనేది. అందుకని ఒక దగ్గర ఒకరితో ఆగదు, ఎవరికైనా వర్తిస్తుంది అది నేను చెప్తుంది. అందుకని ఇవన్నీ వచ్చినాయి కదా. శివకుమార్ గారు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గర్ల్ ఫ్రెండ్ రూలింగ్ అవి జరిగాయి కదా రాహుల్ గాంధీ గురించి. అందుకని ఎవరి మీదైనా వస్తుంది. ఒకసారి రాహుల్ గాంధీ ఏం చేసిందనే శివకుమార్ అన్న చెప్తున్నారు అన్నమాట. ఒక పార్టీ అధికారం తర్వాత